అలాంటి అసెంబ్లీకి రారు. వాళ్ళకి ఇచ్చింది ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అదే మాదిరిగా ప్రజలకు కానీ 10% ఓట్లేసి 10% సీట్లు గెలిపిస్తే ప్రతిపక్షంలో కూర్చొని పెడతారు. 10% కంటే తక్కువ ఓట్లేస్తే సీట్లు గెలిస్తే వాళ్ళంతా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇది ప్రజాస్వామ్య విలువ. ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అర్హత ఉంటుంది. ఆ చట్టాన్ని మార్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటారు. ఎవడో ఒకడు చెరువు మీద అలిగి ఏదో చేసినట్టుంది వీళ్ళ సామెత చూస్తా ఉంటే. ఓసారి బాధేస్తుంది. 48 ఏళ్ళుగా చూసా, ఇంక 2 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే 50 సంవత్సరాలు అసెంబ్లీ ఎట్లా పనిచేస్తుందో నేను చూసా.